హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో టెట్కి సంబంధించి ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే టెట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ తక్కువ టైంలో మనము ప్రిపేర్ అయిన దాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలి? దీనికి సంబంధించినటువంటి విషయాల గురించి చాలామంది నాకు అడగడం జరిగింది. అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు టెట్ రాయబోయే వాళ్ళలో ఫ్రెషర్స్ ఉన్నారు, అంటే కొత్తగా ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళు ఉన్నారు, టెట్ రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉన్నారు, టెట్ క్వాలిఫై అయినా సరే మార్క్స్ ఇంకా పెంచుకుందాం అనుకునేవారు ఉన్నారు. ఈ 3 రకాల కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు టెట్ రాస్తున్నారు. టెట్ రాసే అభ్యర్థులు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఎన్ని రోజులు మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఇప్పుడు ఈ చివరి రోజుల్లో ఏం చేయాలంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉందనుకో, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మీరు సోషల్ ప్రిపేర్ అవుతున్నారు అంటే టెట్లో మనకు సోషల్ కూడా ఉంటుంది కాబట్టి, తెలుగు కూడా ఉంటుంది కాబట్టి, ఈ తెలుగు సంబంధించి మరి మనకు కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అంటే ప్రతి సబ్జెక్టు సంబంధించి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూనే నేను రాసినటువంటి డివిఆర్ పబ్లికేషన్ బుక్ ఒక తెలుగు సాహిత్య ప్రశ్నావళి అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది. అది ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అంటే ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి దాంట్లో, ప్రశ్న జవాబులు అంటే మనకు ఎగ్జామ్ పర్పస్లో ఎట్లా ఉంటుందో పేపర్ అట్లాగే ఉంటుంది అన్నట్టు, ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే. అలాగే సోషల్ కూడా మనకు టెట్కు డిఎస్ యూజ్ అయ్యే విధంగా స్కూల్ బుక్స్ అండ్ కంటెంట్ మెథడాలజీ, తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు, ఈ రెండు కూడా నేను రాయడం జరిగింది. ఈ తెలుగు పుస్తకము, సోషల్ పుస్తకం, ఈ రెండు కూడా ప్రాక్టీస్ బిట్స్ రాశాను. కావాల్సిన వారు మనకు వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టి మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఇక ఇటు సైకాలజీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ ప్రాక్టీస్ బిట్స్ కొనుక్కోండి. మార్కెట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ టెట్కి సంబంధించి తీసుకోండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. అట్లీస్ట్ ఏం లేవు సార్ మా దగ్గర అనుకుంటే కూడా అట్లీస్ట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కొన్ని గైడ్లు ఉంటాయి పిల్లలకి, అందులో నేను ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు టెట్ ప్రిపేర్ అవుతున్నారంటే టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ లేకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు ఎస్ఎండ్ఎస్లో కావచ్చు, ఇంకా వేరే పబ్లికేషన్స్లో కావచ్చు, చాలా పబ్లికేషన్స్లలో కూడా ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ అని చెప్పేసి చాలా బుక్స్ అందుబాటులో ఉన్నాయి. నా పుస్తకాలే చదవాలని నేను చెప్పట్లేదు, అంటే నేను రాసే తెలుగు సోషల్ కూడా ఉన్నాయి. అవి కాకుండా ఇంకా చాలా మార్కెట్లో కూడా ఉంటాయి మీకు. అంటే టెట్ సోషల్ పర్పస్లో పర్ఫెక్ట్ బుక్స్ అంటే మనమే ఉన్నాయి. సరే మీ ఇష్టం, మీరు ఏ పుస్తకాలు కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన దాన్ని మొత్తం రివైజ్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు ఎంత చదివిరో ఆ చదివిన దాన్ని మొత్తం రివైజ్ చేసుకోండి. ఈ విధంగా చదివిన దాన్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే టాపిక్ వైజ్ చదువుకోండి. ఇప్పుడు నా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉంది అంటే ఫస్ట్ 6th క్లాస్ ఉంది అనుకో, 6th క్లాస్ పర్ఫెక్ట్ చదువుకున్న తర్వాత ఒక 3 పాఠాలు 4 పాఠాల తర్వాత ప్రాక్టీస్ పేపర్ ఉంటుంది. 4 నుంచి 6 పాఠాల వరకు ప్రాక్టీస్ పేపర్ ఉంటుంది. 7 నుంచి 9 పాఠాల వరకు ప్రాక్టీస్ పేపర్ ఉంటుంది. ఇట్లా అంటే 2-3 పాఠాలు చదువుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. మనకి ఎంత వచ్చింది, మనకు బై వచ్చినాయా, తక్కువ వస్తున్నాయా, సగానికంటే తక్కువ వస్తున్నాయా, ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ అవగాహన. అంటే మేము టెట్ ప్రిపేర్ అయినప్పుడు కూడా మరి ఇట్లనే, అంటే మేము క్వశ్చన్ పేపర్స్ దొరకకపోతే మేమే క్వశ్చన్స్ తయారు చేసుకుంటూ ఆన్సర్ తయారు చేసి డిఫరెంట్ ఆటలు ఆడుకునే వాళ్ళం అనమాట. ఇట్లా మీరు ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రిపేర్ అవుతూనే కూర్చోకండి. ప్రిపేర్ అయిన దాన్ని రివిజన్ చేసుకుంటే ఈ రివిజన్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే మీకు ఎక్కడ మిస్టేక్స్ ఉన్నా ఆ టాపిక్ మళ్ళీ ఇంకొకసారి చదవాల్సింది, అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. ఈ చివరి దశలో మీరందరూ చదువుకుంటూ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్గా మీరు పర్ఫెక్ట్గా టెట్లో 150కి 100+ మార్కులు సాధిస్తారు. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు 100 మార్కులు వచ్చిన 120 రావాలని కోరుకుంటారు, 120 వచ్చిన 130 టార్గెట్ పెట్టుకుంటూ రాస్తారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఒక సామెత కూడా ఉంది కదా. ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే మీరు అంత ఎక్కువ పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి అభ్యాసం కోర్సు విద్య అన్నట్టు, మీరు ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతారనమాట ఇప్పుడు నుండి ఎగ్జామ్స్కి. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు బుక్స్ కావాలనుకుంటే, మన పుస్తకాలు కావాలనుకుంటే అందుబాటులో ఉంది నెంబరు. డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్ బాక్స్లో ఉంది. దానికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, అడ్రస్ పంపిస్తే బుక్స్ పంపించడం జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ మా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇదే లాస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.